ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయింది. హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు. కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు. ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు. పాపం తాగి తాగి దేవదాస్లా తయారయ్యాడు. రామ్, మైథిలిని నువ్వు మర్చిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను. పండారడంగా మర్చిపోయాను. సారీ రామ్, మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణం. రాసిది ఒక ఐడియా చెప్పనా? మైథిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో. నేను చెప్పనా, చాలా కష్టం రా. ఎందుకని? ఎవడరా వీడు? నేను ఆడు చెప్తే వీడు 10 అడుగుతున్నాడు. సరే ఒకేసారి అడుగుతాను. అదొక బిల్టిన్ ఎక్కువమా, నువ్వు చెప్పు. అంటే ఇప్పుడు నేను మైథిలికి డైవర్స్ ఇచ్చాను అనుకో, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి వద్దా? పెళ్లి మండపం చూసుకోవాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, పంతులు గారిని వేరే పిలవాలి. నేను ఇక్కడే ఉన్నానుగా, వేరే పిలవడం ఎందుకట? వింటూనే ఉన్నానుగా. వాడు మంత్రాలు చెప్పే పంతుల్ని అన్నారా? నువ్వు చెప్పు రామ్. నాకు సుమారు వచ్చురా, అది తెలుగులోనే వచ్చు. కౌసల్య సుప్రజా రామ. మంత్రాలు కాదురా, అంతకుముందేమో చెప్పావే ఇన్విటేషన్. ఇన్విటేషన్ లో రామ్ వెడ్స్ మైథిలిని గుర్తించాలి. మైథిలినే మళ్ళీ పెళ్లి చేసడానికి ఎందుకు నేను ఇంతసేపు చెప్పుంది మైథిలి కాదురా, ఇంకొకటి. అర్థం లేకుండా మాట్లాడకరా. మైథిలిని పెళ్లి చేసుకుని ఇంకొకటికి డైవర్స్ ఎలా రేవటం? దరిద్రంగా దేవేస్తున్నాడు ఇంటర్వ్యూ. నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా. మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి? ఇంకొకటి. అదిరా పాయింట్. ఆ ఇంకోటి దేవుడి దేవల్ల మైథిలే కాకూడదు. పూరం కుడిగారా మొదలెట్టాడు రా. ఒక్క ముక్క అర్థమై సావు తద్దిన మంత్రాల. అరవోడా అరవోడు అన్నారు. కోనుడు ఏంట్రా కోనేది? అరవోడు అంటే తప్పేంటి? తప్పురా. ఎందుకు తప్పు? అరవోడు అంటే ఏంటి తెలుసా? అర్రవం అంటూ అరుస్తూ ఉంటారా అర్రవాళ్ళు. అయ్యో, వాళ్ళ క్లాప్స్ కొట్టా అనుకుంటా. కరెక్ట్ రా, అరవోడే. కరేయదు, ఎడవకురా, అడాదే ఎడవకు. డోంట్ క్రై. థ్యాంక్స్ రా నాయర్. అయ్యో, ఐస్ పెడతా చాలు, ఐస్ పెడతా చాలు. ఈ పార్టీ ఎందుకో తెలుసా? మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు. అందుకే ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో కలిసిపోతుందనుకుని వాళ్ళింటికి పైలట్ గారిని తీసుకెళ్లలేదు, మోసుకెళ్లారు. ఆ లెవెల్లో మందు కొట్టారు. నేరుగా మైథిలి రూముకు పో, గట్టిగా కౌగులించుకో. ఆ తర్వాత అంటే మనసులాయో. ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తున్నా. నేను వెళ్ళి ఆవిడ కౌలించుకున్నప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చి తూ అని ఊహాన్ని మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కౌగిలించుకో. తను నీలాగే. నాలాగంటే ఫ్రెంచ్ బెడ్ పెట్టు. 6 నెలలు విడిగా ఉంది కదా, పెళ్ళు నీ ఒళ్ళోకి వచ్చి పడిపోతుంది. జాగ్రత్తగా వెళ్ళు నాన్న. తెలుసురా, స్టడీ. వాడు పడగడతాడా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటే వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడుతో కడుపు చెడిపోయింది, బాత్రూమ్ వెళ్తున్నా. గట్టిగా అరవకండి, పిల్లాడు నిద్రపోతున్నాడు కదా. ఏం కంగారు పడుకో, కొట్టేటప్పుడు వాడికి 2 స్పూన్లు పోసాలే. సరే సరే, లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? నేను వస్తానని ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడక వస్తే వెళ్ళక తప్పదు, వెళ్తే రాక తప్పదు. షూ షూ. ఏం చేస్తున్నారు? నేను మెల్లగానే మాట్లాడుతున్నాను కదా, నన్నెందుకు ఇష్యూ షూ అంటున్నారు? నేను రాకుండా ఉండి ఉంటే నిద్రపోయేదాన్ని. నిద్రపోకే వచ్చేసా. ఏమిటే గుద్దుతున్నావు? ఈ వేళ మంచి స్పీడ్ లో ఉన్నట్టున్నావు. ఏమండి, క్లియర్ అయిందా? అంత క్లియర్ అయింది. ఏమిటి నెట్టేస్తున్నావు? నేనెక్కడ నెట్టేశానండి, తడుతున్నాను కదా.
ఏమిటో నీకు 3 చేతులు ఉన్నాయి, మెడ కింద ఒకటి, ఇక్కడ 2 మందు ఉన్నాయి. కొట్టారు గనక మీకన్ని డబ్బులుగా ట్రిబుల్గా కనిపిస్తున్నాయి. అలాగా నీ గెడ్డం చాలా ముద్దుగా ఉంది. ఆ, నీకు గెడ్డం ఎక్కడి నుంచి వచ్చింది? అది మీ గడ్డం మీతోనే వస్తుంది. సరే ఓకే, మరి మేసం ఎవరు? ఏమండి? ఇంకెవడో ఉన్నాడు, తొందరగా లైట్ వేయండి, నాకు భయం. అమ్మా నన్ను కొంచెం వదిలేయండి అమ్మా, వదిలేయండి అమ్మా. పాపిష్టిదానా? ఏంటి ఇది? ఒక రాత ఇద్దరు కృష్ణుల సినిమా ఒకే మంచం మీద చూపిస్తున్నావా? ఏమండి? వీడి ముక్కు మొహం కూడా నాకు తెలియదు. ముక్కు మొహం తెలియని పడుతున్నా? అయ్యో, అలా గట్టిగా మాట్లాడకండి. ఏ పిల్లలు వేస్తాడన్నా? నేను అలాగే అరుస్తానే. నువ్వేంటి అసలు మొగుళ్ళు దర్జాగా పడుకున్నావు? లే, ఈ పాటకి స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఈ వేళ మీ ఇద్దరంతూ తేల్చేస్తాను చూడు. ఏమండి? అసలు నన్ను ఏమనుకుంటున్నారు? ఏమిటి గొడవ? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? అసలు మొగుడు నేను ఉండగా ఇది రంకుమోని పిలిపించుకుంది. కుమార్ నువ్వే. చూడండి సార్, మొగం దాచుకుంటున్నాడు. నమస్తే. పైగా నమస్కారం ఒకటి, నమస్కారం పెడితే వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు చేసిన పనికి నిన్ను పొడి చంపేస్తాను. మీరా? అవును సార్, మీకు ఈజీగానే ఉండొచ్చు. నాకుంటుందా? ఎంత చెడ్డ మొగుండి, మనసు చెడిపోయింది సార్. ఏమండి? మీ కడుపేగా చెడిపోయింది. కుమార్ నువ్వే. అయ్యో, ఏంటండి కట్టుకున్న భార్యను అలా కొడతారు? పెళ్లి కూడా చేసుకున్నావా? రేయ్, కాదండి. నిన్ను. ఒకసారి ఆ అమ్మాయిని రేయ్, చూసారా మీ అమ్మకి సార్, పెట్టేస్తారు? అది కాదు సార్, చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్పు కాక రైట్ అనుకుంటున్నావా? చూడండి సార్, వీడియో ఒప్పుకున్నాడు కానీ ఇది ఒప్పుకోవట్లేదు. కాదండి, మొదటి నుంచి మొదటి నుంచి చెప్తాను. అంటే చాలా రోజులుగా జరుగుతుంది అన్నమాట. మొదలంటే ఆ మొదలు కాదండి, నేను ఏం చేద్దాం? పోలీసులు పట్టేద్దామా? వద్దు, మరి అలా వదిలేమంటావండి? ఇంట్లోంచి తన్ని తరివేయండి. కరెక్ట్. సార్, సరివేస్తే తనడం కుదరదు. రేయ్, నిన్ను. ఏయ్, ఏయ్, షూ ఒకటి. ఏయ్. రామ్ పాదరక్షగల్ నెత్తి మీద పట్టుకొని పట్టాభిషేకం చేయి. పాదరక్షకుల్ అంట. ఇది ఏం గల్? షర్టుകൾ అయితే ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుందిరా. ఇక్క ఇప్పుడు ప్యాంటు వരും. ప్యాంట్ వన్. ఏంట్రా ఇది? ఊపులో రామున్నాడు రా. డోర్ ఓపెన్ చేయరా. మెల్లిగా మెల్లిగా చెయ్యి ఫ్రీగా లేదు, గుద్ది తెరు. ఓకే, ఏయ్, వీడి తలతో కాదురా. ఓ సారీ సారీ. పడుకో పడుకో. తల తగిలింది, ఇంకొద్దిగా గట్టిగా తగిలి ఉంటే తల పగలేదు. కుడివైపు పెద్ద దేవదాసు రేపు ఎంత ముఖ్యమైన రోజు, అది కూడా చూడకుండా ఇంట్లోంచి తన్ని తిరిమేసింది. ఎన్నడా ముఖ్యమైన రోజు? ఇಷ್ಟು పెద్ద ఫ్లాట్లు ఒక్కడనే వదిలేసి వెళ్ళింది కాదురా, అది ఈ రోజు. ఇప్పుడు కాదు, ఎప్పుడో వదిలేసింది. ఎప్పుడు అది ఇప్పుడు ఎందుకు పట్టున్నారు? పట్టుకో పట్టుకో. 8 7 6 ఏమిట్రా కౌంట్ డౌన్ చేస్తున్నావు? 4 రాకెట్ వదులుతాడా ఏమిటి? 3 రామ్స్ బర్త్డే. 1 0. మైథిలి ఇప్పుడే కల్లోకి వచ్చిందిరా, పంపించేయగలరా మళ్ళీ? బర్త్డే కూడా జ్ఞాపకం లేకుండా ఉన్నాడా? ఈ బర్త్డే వాడు గుర్తుంచుకునేలా మనం ఏదో ఒకటి చేయాలరా, లేకపోతే మన ఫ్రెండ్స్ గా ఉండి వేస్ట్ రా. కరెక్ట్ బచ్చా. బర్త్డే కనుక ఈ యొక్క రోజైనా వీడి జిల్లి జుల్లిని కూల్ గా ఉండాలరా. అందుకని ఫ్రిడ్జ్ లో పెడతామా? బి సీరియస్ రా. నాయర్ చెప్పింది కరెక్ట్. ఈ బర్త్డేని వాడి మర్చిపోకూడదు. అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. ఏంట్రా సర్ప్రైజ్? ఆ సర్ప్రైజ్ ఏంటో వాడి చెవిలో చెప్పు. రెండు ఆటల్ని డిస్కస్ చేద్దాం. Baby birthday to me. రాముకు వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్ మన రింకసాని మరకదవల్లి అలియాస్ హలో, తనే తనే ఐఎమ్ నాయర్, అయ్యప్పన్ నాయర్. ఓర్మేండా? మీ అందరినీ మర్చిపోగలనా నాయర్? థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వాటర్ లో. నువ్వు కోటర్లో ఉన్నావా? తర్వాత ఫోన్ చేసా. అయ్యో, వాటర్ టబ్ లో. బౌలింగ్ చేస్తుందా? స్నానం ఎక్కడ ఉంది? ఏ బాత్రూమ్లే? ఏ ఊరు? సారీ, ఏ ఊర్లే? బెంగళూరు. కానీ రేపు నువ్వు హైదరాబాద్ రావాలి. ఓకే? సారీ నాయర్, నేను అక్కడికి రాలేను. నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి. ఓకే, అయితే రేపు బెంగళూరులో మీట్ అవుతాం. ద సేమ్ హోటల్. ఓ